సీఎం జగన్ భేటీ, రాజ్యసభకు పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు, త్వరలో అసెంబ్లీ సమన్వయకర్తల జాబితా వెల్లడి. ఎవరెటు పోతే మాకేంటనే ధోరణిలో వైకాపా అధినాయకత్వం నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల కసరత్తు కొనసాగిస్తూనే ఎవరి సీటు ఎవరు తన్నుకుపోతారనే ఆందోళనలో ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను కలిసి ల్యాబింగ్ చేసుకునేందుకు బుధవారం పెద్ద ఎత్తున సీఎంఓ క్యూ కట్టారు. ఈ కార్యాలయం పక్కనే ఉంటున్న వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు ముందుగా కలిసి మాట్లాడారు. మరోవైపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డిలతో కొందరు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వారి పనితీరు, గ్రాఫ్ సర్వే నివేదికలు ఎలా ఉన్నాయనే వివరాలు ఎమ్మెల్యేలకు ధనంజయ రెడ్డి అందించినట్టు తెలిసింది. చివరిగా కొందరు ఎమ్మెల్యేలు సీఎం జగన్ కూడా కలిసి ఈ భేటీలని ముగిసిన తర్వాత సజ్జల మాట్లాడుతూ పార్టీ విధానాలు నచ్చని వారు పోతారని, అట్లాంటి వాళ్ళని గురించి అందుకు ఆలోచించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎంత చక్కగా ఒకదానికి లింకప్ చేశారంటే, వాళ్ళందరూ వచ్చారు, కలిశారు. కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్తారు. అవతల తెలుగుదేశంలో అవకాశం ఉంటే వెళ్తారు, జనసేనలో అవకాశం ఉంటే వెళ్తారు. అదే సందులో ఉండే ఉంటుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి, సజ్జల ఏ విషయంలో అడిగారు? వంశీకృష్ణ యాదవ్ పార్టీ మారడం, తర్వాత అన్నారాంబాబు రాజీనామా, నేను పోటీ చేయనని చెప్పడం, ఇట్లాంటివి మాట్లాడుతున్నప్పుడు వీటి గురించి ప్రెస్ అడిగితే ఉండేవాళ్ళు ఉంటారు, మేమైతే చెప్పాము, అందరికీ అవకాశాలు ఇస్తున్నాము, మొత్తం వివరంగా చెప్తున్నాము అని చెప్తే అదంతా తీసేసి హెడ్డింగ్లో నచ్చని వాళ్ళు పోతారంటే పోతే పో అని సజ్జలు అన్నాడు అన్నటువంటి కోణం. అంటే వైసీపీ నాయకులు ఇప్పుడు రెచ్చగొట్టాలి. రెండోది, ఇది దొమ్మా ధైర్యమా కాదా? అధికారంలో ఉన్నటువంటి పార్టీ దాదాపు 50-60 మందికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ లేదా బదిలీలు చేస్తూ ఒక చోట నుంచి ఇంకో చోటకి చేయగలుగుతోంది ధైర్యంగా. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అనుకుంటారు? ఖచ్చితంగా రేపు పొద్దున్న చంద్రబాబు చేయడా? అదే రోజున ఈ వార్తలు రాయాలి ఇట్లాగా. ఏది, వాళ్ళందరూ పోతే పొమ్మన్నారు, ఉంటే ఉండమన్నారు అన్నట్టు. ఒక పక్కన కేసినేనా అని బుద్ధ యాంకర్నోళ్ళ గొడవ, ఇంకో పక్కన జనసేనలోంచి వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ మాటలు, ఇట్లాంటివి ఏమి హైలైట్ కావాలి వాళ్ళలో ఏం జరుగుతుంది అనేది. అవి రాస్తూ ఇవి రాస్తే ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది. కానీ అవేమీ రాయకుండా ఇవి మాత్రమే రాయడం ద్వారా ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఈ పార్టీ మీద విరక్తి వచ్చేసింది, అక్కడ మాత్రం అందరూ ప్రేమించేస్తున్నారని రాసుకొచ్చేటువంటి ధోరణి వీళ్ళకి సంబంధించినటువంటి ఎడిటోరియల్ పాలసీ కాదు, మేనేజ్మెంటల్ పాలసీ నడుస్తుంది. ఇక అంతే, మనం ఎవరు ఏం చేయలేం. అయితే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర జనవరి 14 ఇంఫాల్లో ప్రారంభం, మార్చి 20 ముంబైలో ముగింపు. 14 రాష్ట్రాల్లో 6200 కిలోమీటర్ల ప్రయాణం, బస్సుల్లో కాలినడకన కొనసాగనున్న యాత్ర. ఇది ఒక విచిత్రమైనటువంటి పదజాలం. ఇదేది పాదయాత్ర కాదు, ఊరికి వస్తారు, కాసేపు ఆ ఊరిలో నడుస్తారు, మళ్ళీ వెళ్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆ కారులోనే వెళ్ళామని కూర్చుంటాడే ఏంటి, అక్కడే దిగుతారు కదా. కాకపోతే యాత్ర 6200 కిలోమీటర్ల యాత్ర. ఇది ఓవరాల్గా ప్రచారం వాళ్ళకైతే బాగానే ఇస్తున్నారు ఇప్పుడు అన్నటువంటి దానికి సాక్షి. అయితే స్వాతంత్ర ఉద్యమ దీపిక శతాబ్ది ఉత్సవ వేడుక నేడు కాకినాడలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల వేడుకలు. స్వాతంత్ర పోరాటంలో కీలకమైన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ 38 మహాసభలు 100 ఏళ్ల క్రితం కాకినాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం శతాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు